పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీ డిఎస్సి, టీడీపీ, ఏపీ, పిఎస్సి పరీక్ష నిర్వహణపై అధికార ప్రతిపక్షాల రాజకీయాల చర్చ. అమరావతి నిర్మాణంలో భారీ వ్యయం చుట్టూ ముదురుతున్న వివాదం. శాసనసభ వేదికగా నిలదీతకు విపక్షం. ధీటుగా తిప్పికొట్టేందుకు కూటమి వ్యూహం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికే లక్ష్యంగా రాజకీయాల జోరు. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి నెలలు గడుస్తున్నా రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు. నిత్యం ఎన్నికల మూడ్లోనే ఉండే ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయ చదరంగం ఊపందుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగక ముందే ప్రధాన రాజకీయ పక్షాలు ప్రస్తుతం విద్యార్థి, నిరుద్యోగ వర్గాలకు సంబంధించి పరీక్షల నిర్వహణ వివాదాలు, రాజధాని అమరావతి పునర్నిర్మాణ వ్యయం అంశాలు, అధికార తెలుగుదేశం, కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సరికొత్త యుద్ధ క్షేత్రాన్ని సృష్టించాయి. నిన్నటి వరకు రహదారులపై నల్ల జెండాలతో నిరసన తెలిపిన విపక్షం విలేకరుల సమావేశంలో పచ్చ జెండాల నీడన గట్టి కౌంటర్లు ఇచ్చిన అధికార పక్షం పరస్పర ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలను పతాక స్థాయికి చేర్చాయి. రాష్ట్రంలో అత్యంత సున్నితమైన లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నిరుద్యోగ సమస్య ప్రస్తుతం రాజకీయ ఎజెండాగా మారింది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించి నిర్వహిస్తున్న మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణ లోపాలు తలెత్తాయంటూ ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. పరీక్షల నిర్వహణ విధానం, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎత్తిచూపుతూ నిరుద్యోగుల పక్షాన ఆందోళన పాట చేపట్టింది. క్షేత్రస్థాయిలో నల్ల జెండాల ప్రదర్శనలు, నిరసనలతో ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విమర్శలను కూటమి సర్కారు ఏమాత్రం ఉపేక్షించడం లేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీపీ, పిఎస్సి నిర్వహించిన గ్రూప్స్తో సహా ఇతర ఉద్యోగ పరీక్షల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, పరీక్షల వాయిదాలు, నిరుద్యోగులు ఎదుర్కొన్న తీవ్ర మానసిక క్షోభను అధికార పక్షం తెరపైకి తెస్తుంది. తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షం లేని సంస్థలను సృష్టిస్తుందంటూ అధికార పక్ష నేతలు ఎదురుదాడికి సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల పునఃప్రారంభం రాజకీయ రచ్చకు మరో కేంద్ర బిందువుగా మారింది. రాజధాని నగర నిర్మాణానికి తొలిమెట్టు పడిందని, ఇక అమరావతి ప్రగతి రథాన్ని ఎవరూ ఆపలేరని కూటమి ప్రభుత్వం ఘనంగా చాటుకుంటుంది. సీడీ యాక్సెస్ రహదారి ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస సముదాయాలు అట్టహాసంగా ప్రారంభించి ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. దీనికి ప్రతీకగా వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక రోడ్డు వేసి 4 నివాస టవర్లు కట్టి దాన్నే సర్వస్వం అన్నట్లు రాజధానిగా ప్రచారం చేసుకోవడం పట్ల విపక్ష నేతలు విడ్డూరం వ్యక్తం చేస్తున్నారు. పని తక్కువ, ప్రచారం ఎక్కువ అంటూ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా అమరావతి ప్రాజెక్టులను ఆగుతున్న భారీ వ్యయం, అంచనాల పెరుగుదల అంశాలను లేవనెత్తుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ రాజకీయ విమర్శల దాడిని ఉధృతం చేశారు. మెగా డిఎస్సి నిర్వహణ వైఫల్యాలు, నిరుద్యోగుల ఆందోళనలు, అమరావతి నిర్మాణాలు మరియు బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వాన్ని సభాముఖంగా నిలదేయడానికి ప్రతిపక్ష వైసీపీ ప్రక్కావ్యూహాలతో సిద్ధం చేసుకుంటుంది. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి, ఏపీపీఎస్సీ గందరగోళం, రాష్ట్ర ఆర్థిక విధ్వంసాన్ని గణాంకాలతో సహా వివరిస్తూ విపక్షానికి సభలోనే గట్టి సమాధానం ఇచ్చేందుకు అధికార కూటమి సర్కార్ కార్యాచరణ రచిస్తుంది. ఈ పరస్పర విమర్శలు, ఆందోళన వెనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వ్యూహం దాగి ఉంటుందని విశ్లేషకుల భావన. పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల ప్రజా సమస్యలను ఆయుధాలుగా మలుచుకుంటున్నారు. యువత, నిరుద్యోగ వర్గాల మద్దతు కూడగట్టేందుకు, పరీక్షల అంశాన్ని, గ్రామీణ పట్టణ ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజధాని అభివృద్ధి అంశాన్ని ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక పార్టీ వేసే ఎత్తుగళ్లను మరో పార్టీ ముందే పై ఎత్తులు వేస్తూ ఏపీ రాజకీయ వేదికను యుద్ధక్షేత్రంగా మారుస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సమరం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.